అందరికీ శనార్థి ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలలో కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మరణ ముచ్చట్లకు స్వాగతం ఈ పంకపాటోల ఇగ్రము ఇల్లకినట్టే ఉన్నది కదా ఒక పక్క మంచిగా చదువుకొని పరీక్షలు రాసి నౌకర్లు వచ్చినోళ్ళే చెప్తా ఉంటే గాలిపంక పాటోల దిమాకంతా పని చేస్తలేనట్టున్నది వీళ్ళ మెదడంతా చేరి మోకాలకి వచ్చిందా ఎట్లా ఇక ఇట్లయితే కాదు వీళ్ళ అసత్య ప్రచారాలు మొత్తం ఏడి కాడ ఎగరగొట్టాలి అని చెప్పి ఇక మొత్తం మీద కర్నూలుకు బాట పట్టి ఇక ఆందోళన వ్యక్తం చేసిరు పంకపాటోల మీన పంతులంతా కలిసి ఇక నేను చెప్పుడేం కానీ ఒక్కసారి గాల మాటలనే ఇనుకుంటా అసలు ముచ్చటేందో అరుచుకొనొద్దాం పాండ్రి రాయలసీమల ఉపాధ్యాయ లోకం కదిలిందుల్లా గాలిపంక పాటోళ్ళకి ఇట్లయితే కాదు అని గట్టిగా బుద్ధి చెప్పేటందుకు టీచర్లు బాట పట్టిర్రు కర్నూలు దిక్కు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాల నుంచి పుల్లు మంది ఉపాధ్యాయులు ధరలొచ్చిండ్రు డిఎస్సి 2026 నియామకాల మీన పంకపాటి చేస్తున్న పేకు ప్రచారం మీన పుల్లు గరమైతుండ్రులా ఇక నౌకర్లలో ఎసొంటి అవకతవకలు జరగలేవు మంచిగా చదువుకున్నాం పరీక్షలు మంచిగా పెట్టిండ్రు అనుకున్నట్టే నౌకర్లు వచ్చినాయి పంకపాటి చేస్తున్న ప్రచారం అంతా ఆగమే అసత్య ప్రచారం అని ఖండించుకొచ్చిండ్రు ఇప్పటికే మస్తు జిల్లాలలో పంకపాటి ఆందోళనలు చేయబట్టి రీలే నిరాహార దీక్షలు చేస్తాంది అయితే గిల్ల కథలన్నీ అరికట్టేందుకు ఇక సార్లు మేడాలు ఇక పంతులందరూ కదం దొక్కిండ్రు ఇక పుల్లు మండి పడుతుండ్రు ఆగో చూసిన రానులా కర్నూలు జిల్లా మొత్తం ఉపాధ్యాయుల నినాదాలతోటి మోగుతుంది వేలాది మంది టీచర్లు చలో కర్నూలు అని చెప్పి తరలచ్చుడితోటి ఎటు దిక్కు చూసినా పంతులే కనబడుతుండ్రు కొండారెడ్డి బురుజు కాడ ఫుల్లుగా చేరుకున్నారులా ఇక ఇంకింతమంది ఉపాధ్యాయులు కొండారెడ్డి బురుజెక్కి నినాదాలు చేసుకుంటా నిరసన తెలిపిండ్రు మా కష్టాన్ని మా విజయాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోకుండ్రి అని చెప్పి పంకపాటోళ్లకు చక్కగా సూటిగా చెప్పుకొచ్చిండ్రు అయినా సుతగ్గి గాలి పంకపాటోళ్ళు వింటారా ఇనరు ఇలా సక్కదనం పాడువాడా జగ్గులు ఇప్పటికన్నా మారవయ్యా నువ్వు హైడ్రా అంటే తెలనోళ్ళు ఉంటారా మాకెందుకు తెలియదు మస్తుగా తెలుసు హైడ్రా అంటే ఎక్కడ కబ్జా చేసినా కూడా అక్కడికి పోవుడే ఇక అక్కడ మొత్తం ఆక్రమణలు తీసేసుడానే ముచ్చట కదా కానీ అలా హైడ్రా ముచ్చట కొంచెం కొత్తగానే ఉన్నది హైడ్రాల డ్రైవర్ నౌకర్లు ఉన్నాయని చెప్పి ఇక ఎక్కడికక్కడ మస్తుగా చెప్పుకొచ్చిండ్రట రావాలే మీకు టెస్టింగులు ఉంటాయి లాంగ్ జంపులు ఉంటాయి రన్నింగులు ఉంటాయని ఇట్లా పెట్టేటాళ్ళకంటే ఇక ఫుల్ మంది వచ్చిండ్రులా ఇక మరి అక్కడ ఉన్నదేమో 150 పోస్టులట ఇక మందేమో 3000 దాకా వచ్చేటాళ్ళకంటే ఓ కథ కాదు ఇక మొత్తం మీద ఎక్కడెక్కడికి వెళ్ళో నిరుద్యోగులు ఒకటేసారి వచ్చేటాళ్ళకంటే గల నాగబట్టలేక తుక్కు కొట్టే కాడికి వచ్చింది ఇక చూద్దాం పాండ్రి ఎట్లయిందో మరి ఏడైందో అయ్యో హైడ్రా ఎంత పని చేసే హైదరాబాదు సరూర్ నగర్ స్టేడియంకు నిరుద్యోగులు చూడుండ్రి ఎట్లా పోటెత్తిండ్రో దీంతో ఎక్కడికక్కడ పుల్లు మంది అచ్చుడితోటి ఒగళ్ళ మీద ఒగోళ్ళు పడి తోపులాటనే అయింది 150 మంది డ్రైవర్ పోస్టులను హైడ్రా ప్రకటించిందుర్రా ఇక ఎవరన్నుంటే రావాలి అని చెప్పుడుతోటి నిరుద్యోగులు పుట్టలకు పుట్టలచ్చిండ్రు చెప్పింది 150 మంది అయితే 1500 మీదనే వచ్చిండ్రట ఇక సరూర్ నగర్ స్టేడియంలో ఇవాళ రేపు పొద్దుగాల 5 నుంచి వెళ్ళి ఇక రన్నింగ్ హై జంపు షార్ట్ జంపు ఈవెంట్లు ఉంటాయి గిట్ల సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయని హైడ్రా చెప్పింది దీంతో ఈవెంట్లలో పాల్గొనేదానికి పుల్లు మంది నిరుద్యోగులు భారీగా వచ్చిండ్రు గీళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసుల కష్టాలు చూడుండ్రి మామూలుగా లేవు ఆగోనే చూసిరు కదా ఇంకేంది హైడ్రా అధికారులు ఫుల్ ఆశ్చర్యపోయినరు గిళ్ళని చూసి ఇక 150 పోస్టుల కోసం వేల మంది అభ్యర్థులు పోటీ పడుతోటి ఎవరికి నౌకర్ వస్తుందో ఎవరికి నౌకర్ రాదు అని చెప్పి చెప్పలేని పరిస్థితి ఉన్నది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి ఆల్ ద బెస్ట్ లేని వాళ్ళకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనుడు మినహా తప్ప ఇంకేం చేయలేమని అనుకొస్తాండ్రు అరే రే మీరు మనుషులా లేకపోతే ఏంది మొత్తం ఆగమాగం చేస్తాండ్రు కదా పార్టీ కార్యకర్త లెక్క నాయకులు లెక్క కాకుండా రౌడీ లెక్క ప్రవర్తిస్తుండ్రులా గాలిపంక పాటోళ్ళు ఒక పక్క డిఎస్సీలా ఎసొంటి అవకతవకలు జరగలే అని చెప్పినా సూత జరిగినాయి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని నౌకర్లు వచ్చిన జీవితాలతోటి ఆటలు ఆడుకుంటుండ్రు ఇక పంతుళ్ళు చక్కగా చదువులు చెప్పనియరా ఇక ఇప్పుడు సూత మళ్ళీ మొత్తం ఆగం జరిగింది అవకతవకలు జరిగినాయి తప్పులు జరిగినాయి అని చెప్పి దీక్షల మీద దీక్షలు చేస్తుర్రు అడ్డుకోపోయిన పోలీసు వాళ్ళని కూడా లెక్క చేస్తలేరు ఇక చూడండి గిల్ల కథ పాడువాడా
ఎందరు మారినా గిల్లు మారేటట్టు లేరు కదా. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక చూడలేక మొత్తం ఆగం చేతలు చేస్తాండ్రు. ఒక పక్క పరీక్షలు రాసి పాస్ అయి నౌకర్లకు ఎక్కిన టీచర్లే పరీక్షలు మంచిగైనా ఎసొంటి అవకతవకలు జరగలేవని చెప్తున్నా సుత. ఇలా మెదడులా పురుగు మెరుగుతున్నట్టున్నది. ఇక ఇలా మెదడంతా పోయి మోకాల షిప్పల్ల చేరినట్టున్నది కదా. గాలిపంక పాటోళ్ళ అరచకాలు ఆగడాలు ఆగుతలేవు. యాక్షన్ల మీద యాక్షన్లు ఓవర్ యాక్షన్లు చేస్తుండ్రు. వీళ్ళను సినిమాలకు పంపినాం మంచిగుండు మంచిగా హిట్లు పడేయేమో. ఇక కడప జిల్లా జమ్మల మడుగుల గాలిపంక పార్టీ ఓవర్ యాక్షన్ చేసింది ఇవాళ. మెగా డిఎస్సీల అక్రమాలు జరిగినాయని పంకపాటోళ్ళు గిట్లా నిరాహార దీక్షలు చేపట్టిందుర్రా. ఇలా దీక్షల మీద మనువాడ ఏం చేస్తాండ్రు జనాల నాగం చేసుకుంటా అని పబ్లికే మస్తు గరం అవుతుండ్రు. అయితే దీక్షలకు అనుమతి లేదని పోలీసోళ్ళు చెప్పుతున్నా సుత ఇనకుంటా ఇక ఆగమాగం చేస్తుండ్రు. గాలిపంక పార్టీ నేతలకు నోటీసులు సుతిచ్చిండ్రు. అయినా సుత నిబంధనలు పట్టించుకోకుండా మరి నిరసన చేపట్టింది పంకపాటి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్ళని అడ్డుకొని గా టెంటులను పీకి పడేసిండ్రు. నిరసన చేస్తున్నోళ్లను ఇక అరెస్ట్ సుత చేసిండ్రు. ఇక దీంతో పంకపాటోళ్ళు కయ్యానికి కాలు దువ్వి లేనిపోని జవడాన్ని ఇంకింత గట్టిగా చేసిండ్రు. ఇక వీళ్ళకి ఎన్ని మాటలన్నా సుత చెవు మీద పేను వారినట్టే లేదు కదా. ఎప్పుడు రాష్ట్రాన్ని సంతోషంగా సప్పుడు దాకుంటే చూడలేకపోతున్నట్టున్నారు. ఎందుకంటే పంకపాటోళ్ళు ఉన్నప్పుడు మొత్తం రక్త చరిత్రనే కదా. అరే సమాజము ఎటు పోతుందో ఏమో కదా. పానం అంటే అసలే ఇల్వ లేకుండా అయిపోతుంది. తల్లి లేదు, తండ్రి లేడు, చెల్లె లేదు, అక్క లేదు, అన్న లేదు, తమ్ముళ్ళు లేడు, భార్య లేదు, భర్త లేదు, కొడుకు లేదు, బిడ్డ లేదు. అడ్డత్తుంటే చాలు ఇక మొత్తం వాళ్ళని లేకుంటే వేసి ఏడి కాడ సాప్ సీప్ చేసుకుంటుర్రు. ఇక పానాలు తీస్తుండ్రు, మొత్తం ఆగం లెక్కలు చేస్తుండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్తాండ్రు గిట్లా. ఇక అక్రమ సంబంధం కడ్డత్తున్నాడని చెప్పి భర్తని ఎక్కడికక్కడ మట్టు పెట్టాలని చూసింది ఓ ఉత్తమురాలైన భార్య. ఇక అటు ఇటు మొత్తం మీద భర్త కంట్లే పడటాల కంటే అయ్యా తండ్రి ఇక పోలీసోళ్ళు నన్ను కాపాడాలి, నాకు ఇద్దరు పిల్లగాన్లు ఉన్నారు, నా భార్య నన్ను ఇట్లా చంపాలి అని పిలానింగ్ కడుతుందని మొత్తం చూపించిండు. మరి గిదెట్లా దొరికింది భర్తకు ఏం కథ అంటే గిది కూడా నేను చెప్తే ఏం మంచిగా ఉంటుంది, మీ కళ్ళతోటి మీరే చూడుండ్రి ఒకసారి. వామ్మో వామ్మో సమాజం ఎటు పోతుంది, ఎటు అడుగులు ఎత్తుర్రు, ఏం చేస్తాండ్రు. కట్టుకున్న పెరిమిట్ అంటే జర్రంతన్న పాయిరం లేకపాయే కదా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మొత్తం ఆగమాగం తయారవుతుండ్రు. పానం అంటే ఇల్వనే లేదు. ఇక ఈ ఇంకొక దుకాణాలు తెరుచుడేందో, పచ్చని కాపురాలలో నిప్పులు పోసుకునుడేందో. ఏకంగా కట్టుకున్నోళ్ళ పానాలు తీసేటందుకు వెనకాడతలేరు. ఇక ఇప్పుడు మళ్ళా భార్య భర్తను చంపేటందుకు పిలాన్ కట్టింది గిక్కడ. యాక్సిడెంట్ చేసిన భర్తను చంపు లేకపోతే నేను నిన్ను చంపుతా అని ఇక ప్రేమించినోని బెదిరిస్తుండ్రో. ఇక చూడుండ్రి ఇక గిట్లా కనబడుతున్నాయి చూసిండ్రా మెసేజ్లు. ఇన్స్టాగ్రామంలో మస్తుగానే షాటింగ్ చేసుకున్నారు. ఇంకా నువ్వు చంపుతావా లేదా, నువ్వు చంపుతావా లేదా, ఇక గిట్లనే మెసేజ్లు పంపుడు. ఇద్దరు పిల్లగాన్లు ఉన్నారు పాపం బంగారమోలే. ఏం పనులో ఏమోనులా. ఇక ఇద్దరు కలిసి భర్తను చంపేటందుకు గిట్ల పిల్ల అనేసిండ్రట. భర్త ఇన్స్టాగ్రామంలో షాటింగ్ యూసుడుతోటి ముచ్చట మొత్తం బయటకు వచ్చింది. ఈ ముచ్చట డోర్నకల్ మండలం శిలుకోడు ఊర్లో అయింది. గాదె రాజేశ్వరరావు ఈయన భార్య పేరు భవానట. ఆమె ఇంకొక సైదులనటైనను లవ్ చేస్తాందట. ఇక ఇంకేమున్నది ముచ్చట బయటకు ఒక్కుడుతోటి ఇద్దరి నుంచి పానహాన్ ఉన్నదని ఫిర్యాదు ఇచ్చిండులా. నేను ఖమ్మంలో నౌకరు చేసేటప్పుడు నా భార్య భవానికి కొరియర్ బాయ్గా పనిచేస్తున్న సైదులతోటి ఇక పరిచయం ఏర్పడ్డది. అప్పటి నుంచి వెళ్ళి గీళ్ళు ఇంకొక దుకాణం తెరిచిర్రు. ఇక నా ఇంటి నాగం చేయాలని చూస్తుర్రు. ఈ ముచ్చట మీద మస్తు సార్లు మందరు ఇచ్చిన సుత మార్పు రాలేదు. ఆఖరికి అత్తే నన్నే చంపేతందుకు కుట్ర చేసిర్రు. ఇక నన్ను కాపాడుండి సారు అని చెప్పి పోలీస్ టౌన్ మెట్లెక్కిండు రాజేశ్వరరావు. సమాజం ఎటు పోతుందో ఏమో పోన్రి. ఇట్లా నేను ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. నా భార్య ఇట్లా నన్ను ఈ చాటింగ్ ద్వారా ఇట్లా నన్ను చంపడానికి ప్రయత్నించింది. నా భార్య భవాని మా పురిమెట్ల సైదులని చంపడానికి నన్ను ప్రయత్నించింది. అదే నేను తెలుసుకొని నన్ను నా పిల్లల్ని కాపాడాల్సిందిగా స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాను. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఇదే నన్ను న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అరే రే
ఇక వారంలా మంచిగా మూడొద్దులు గట్టిగా సెలవులు అచ్చుడుతోటి ఇక తిరుమల కొండకు లైన్లు కట్టిండ్రు పబ్లిక్. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు 4 దిక్కుల కాంచెల్లి పుల్లు మంది ఎక్కడ చూసినా లైన్లే. దర్శనానికి 20 గంటల టైం పడుతుందట. సాములోరిని దర్శించుకుంటే చాలు అన్నట్టు పుల్లు మంది పోతాండ్రు. గట్లనే టీటీడీ సుత మంచిగా హాలతులు సౌలతులు చేస్తుంది. మనం సుత ఖర్చు లేకుండా గిన్నె కూర్చోండి తిరుమల కాడ ఎట్లయితుందో ఒక్కసారి చూసేద్దాం పాన్రి. తిరుపతి మొత్తం తెంపు లేకుండా జనాలతోటి కలకలలాడుతుంది. పుల్లు పబ్లిక్ కిటకిటలాడుతుండ్రు. వరుసగా మంచిగా సెలవులు అచ్చుడుతోటి సామిని చూసి దండం పెట్టుకునే తందుకు ఎక్కడెక్కడికెళ్ళో పుల్లు మంది తిరుమల కొండకు పోటెత్తుతుండ్రు. వారంతంకు తోడు మూడొద్దులు సెలవులు అచ్చుడుతోటి గిట్లా పరుగులు పెట్టిండ్రు తిరుమలకు. 2 తెలుగు రాష్ట్రాలు ఒక్కటే కాదు 4 దిక్కుల కాంచెల్లి భక్తులు భారీగా చేరుకుంటుండ్రు. దీంతోటి గోవింద గోవింద అనే మాటలు మారుమోగుతున్నాయి తిరుమల కొండ మీద. తిరుమల గిరులు జోరుగా గినబడుతున్నాయి అనుకో రాదుర్రి. అలిపిరి శ్రీవారి మెట్ల నడక కాడైతే కొండ మీదికి చేరుకుంటుర్రు భక్తులు భక్తితోటి. ఇక అలిపిరి తనిఖీ కేంద్రం కాడ పుల్లుగా బండ్లు బారులు తీరుతాన్నాయి. ఇక సాములోరి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పట్టుడుతోటి వైకుంఠం క్యూ క్యాంపులెక్స్లా అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయినాయి. భక్తులతోటి నారాయణగిరి షెడ్లు చూడుండ్రి ఎట్లా నిండినాయో. శిలాతోరణం దాకా లైన్లే. భక్తుల రద్దీని ఇక ఆలోచనలో పెట్టుకొని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. లైన్లో నిలబడ్డ భక్తులకు తాగేతందుకు నీళ్లు అన్నప్రసాదాలు ఇస్తాంది. ఆగో సీఎం సార్ అంటే సీఎం సారు గిట్ల చెప్పుడో లేదు గట్ల గల కలలు నెరవేర్తాండు అనుకోరాదుర్రి. ఇచ్చిన పథకాలే కాదు జనాలకున్న కోరికలు సుత తీర్తాండు. గామొననే ఒక పెద్ద మనిషి కల్తనో కలనో సీఎం సార్ని అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టేటాల కంటే గైన దగ్గరకు పోయి మస్తు సంబరపడిపించిండు. ఇయాల సుత 90 ఏండ్ల ముసలమ్మ సోషల్ మీడియాలో సీఎం సార్ని కలిసి పోట్వ దిగాలి అని చెప్పిందట. ఇక ఇంకేమున్నది ఆమె కోరిక నెరవేర్చి ఆమెతో ముచ్చట సుత పెట్టిండు. ఇక గది సుత చూసేద్దాం పాన్రే. ఎంత మంచి నాయకుడో గిట్లా అడుగుతుండ్రో లేదో గట్లా గల దగ్గరికి పోయి అలా కలలు నెరవేర్తాండు సీఎం చంద్రబాబు సారు. సీఎం తోటి పోట్వ దిగాలనే 90 ఏండ్ల ఓ ముసలమ్మ కలని నెరవేర్చిండు సీఎం సారు. గామున్న సుత ఒక ముసలయ్య గిట్లనే కోరితే ఎంత సంబరపడేటట్లు చేసిండు. ఇక బాపట్ల జిల్లా షీరాలకు చెందిన 90 ఏండ్ల పుష్పవతి అనే ముసలామె ఇక సీఎం సార్ని కలిసి పోట్వ దిగాలని పుల్లు కాయిష్ ఉండేనట. ఇక కోరిక తీర్థదో తీరదో అని బాధతోటుండే గాని తీరింది. చంద్రబాబు సార్ తోటి పోటా దిగాలనే కాంక్షను ఇక సోషల్ మీడియా తోటి చెప్పిందుల్లా. ఇప్పుడు తెలుగుదేశమే అమరావతిలోనే కలవాలనుకున్నాను. అక్కడ వీలు కాలేదు. మునుపు ఢిల్లీలో ఇది చేసినప్పుడు అప్పుడు పోవాలనుకున్నా. అప్పుడు వీలు కాలేదు. ఎప్పుడు నాకు చంద్రబాబు అంటే లోకేష్ అంటే ఇష్టం. చంద్రబాబు తోటి ఫోటో తీయించుకోవాలని నా కోరిక. నా వయసు 90 సంవత్సరాలు. నేను చచ్చిపోయే లోపు చంద్రబాబు తోటి ఫోటో దిగాల. మాలకొండయ్య గారు ఈ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ ముచ్చట మొత్తం మీద సారు దృష్టికి పోవుడుతోటి సారు స్పందించిండు. చీరాలకు వచ్చినప్పుడు కలిసి మాట్లాడతా అని చెప్పి బామ్మ పుష్పవతికి ఇక సారు సుత సోషల్ మీడియాలనే ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారము చేనేత దినోత్సవానికి వాయే కదా. చీరాలకు వచ్చిన ముఖ్యమంత్రి సారుగా ముసలమ్మ దగ్గరికి పోయి ఆమెను పిలిపించుకొని ఇక ఆమెను మంచిగా వల్కరించి బాధసాధలు తెలుసుకొని పానం ఎట్లున్నదని అడిగి ముచ్చట పెట్టి అటెనక సిక్కి పోటువ దిగిండు. 9-10 అవ్వ పుష్పవతి సంకల్పం మస్తు గొప్పదని సీఎం సారు మస్తుగానే చెప్పుకొచ్చిండులా. అవ్వ లెక్క పనిచేయాలనే తపన పట్టుదల చూస్తా అంటే ఆశ్చర్యం అవుతుంది అని మొత్తం మీద గిట్లా చెప్పుకొచ్చిండు. ఇక గిదే వేదిక మీద శ్రీకాకుళంకు చెందిన నాగేశ్వరరావు లచ్చిన్ దంపతులు కలిసి సీఎం సారు బొమ్మ చేతట్లు చేనేత చీరమీన గీసి సీఎం సారుకు చక్కగా అందజెప్పిండ్రు. ఇలా ప్రతిభను చూసి సీఎం సారు ఫుల్ సంబరపడ్డాడు. గింతకంటే ఇంకేం కావాలి. జనాలు పాలాభిషేకం చేస్తుండ్రు అంటే ఉత్తగనేనా? ఎంత సంతోషం అనిపిస్తే ఎంత సంబరం అనిపిస్తే ఎంత బాధ తీరితే చేరుతారు చెప్పుండ్రి. చేనేత అన్నలకు కూటమి సర్కారు కొత్త పథకం పట్టుకొచ్చింది కదా చేనేత అన్నకు చేయూత అని. ప్రతొక్క కుటుంబానికి 25,000 చొప్పున దాకా పైసలు ఇచ్చే. ఇక ఇప్పుడు దాంతో మురిసి ముప్పందం అవ్వుకుంటా ఇటు సీఎం చంద్రబాబు సార్కి ప్రధాని నరేంద్ర మోడీ సార్కి ఇక ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇక ఎక్కడికక్కడ మంచిగా పాలాభిషేకం చేసుకుంటా చిన్న సంబరపల్లేరు. ఇక చూద్దాం పాండ్రుల మరి ఏడైంది ఏం కథ అని.
మంచి పని చేస్తే పాలాభిషేకాలేంది ఎన్నటికి మీరే ఉండాలి అని కోరుకుంటారు పబ్లిక్. ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ముంగట పడతనే ఉన్నాయి. ఇక ఆళ్ళు ఇళ్ళన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్లకు చేయూతనిచ్చుకుంటే భరోసాగా నిలబడుతుంది కూటమి సర్కారు. ఇక నిన్న చేనేత కార్మికులకు మొత్తం మీద కొత్త పథకం పట్టుకొచ్చిండ్రు కదా. కుటుంబానికి 25,000 చొప్పున గట్ల జమవుడుతోటి గల్ల ఆనందానికి అవధులు లేవు. ఇవాళ కర్నూలు జిల్లా ఆదోని కాడ చేనేత కార్మికులు కూటమి సర్కార్కు కృతజ్ఞతలు తెలుపుకొచ్చిండ్రు. దండాలు పెట్టుకుంటా మురిసి ముప్పందమైండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోట్వలకు పాలాభిషేకాలు చేసిండ్రులా. చేనేత నేస్తం పథకం కింద ఆదోని ప్రాంతానికి చెందిన 237 మంది ఇంకా నేతన్నల ఖాతాలల్లో ఒక్కొక్కలకు 25,000 చొప్పున పైసలు జమైనాయి. ఇక గదే కార్యక్రమం కదా నిన్నంతా నడిచే. ఇక మొత్తం మీద పుల్లు సంబరపడుకుంటా ఇక అటు సీఎం సారుకు దండాలు తెలుపుకొచ్చిండ్రులా. ఇక స్వీట్లు వంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఇగో ఇవ్వనట్టులా ఇయాటి టీవీ5 సమర్పించు మాస్మలన ముచ్చట్లు. చూస్తూనే ఉండురి, మళ్ళీ రేపు ఇవ్వడదాకా ఇగుంటా. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.